హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు బయింగ్ ఎయిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ యొక్క రివ్యూ చూద్దాం. ఇది ఏ మోడల్ 2024 మోడలేనా అన్న మా తమ్మునేల్లో పెట్టామంటే ఎస్, 2024 మోడల్ అదే, 23 అదే, 22 అదే. యాక్చువల్గా ఏసీని మనం గత 2 సంవత్సరాలుగా 2 ఇయర్స్ బ్యాక్ 5 స్టార్ వేరియంట్ చేసాం. లాస్ట్ ఇయర్ మనం 3 స్టార్ వేరియంట్ చేసాం. సేమ్ వేరియంట్. ఎందుకు ఇలా అంటే యాక్చువల్గా ఐసీ రేటింగ్ అనేది 2022 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు ఒకటే ఐసీ రేటింగ్ ఉంటుంది. సో దట్ డైకిన్ వాళ్ళు కానీ, ఓ జనరల్ కానీ, ప్రీమియం బ్రాండ్స్ ఏం చేస్తారంటే ఈ ఐసీ రేటింగ్ ఇయర్లో కేవలం ఒక్కసారి మాత్రం ఏసీ తీసుకొస్తారు. మళ్ళీ ఇంకో మోడల్ అంటూ వస్తే మనకి 2025లో వస్తుంది. సో దట్ ఈరోజు ఈ వీడియోలో నేను రివ్యూ చేసేది డైకిన్ 1.5 టన్ 5 స్టార్ 2022 మోడలే. అదే 23 కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు 24లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో చాలామందికి మళ్ళీ ఓల్డ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సేమ్ రివ్యూ రిపీట్ చేస్తున్నాను. దీన్ని మన వాళ్ళు యూజ్ చేస్తూనే ఉన్నారు. సో మా కొలీగ్స్ యూజ్ చేస్తూనే ఉన్నారు. సో దట్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇంకాస్త ఎలా ఉంది ఏంటనేది లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా షేర్ చేసుకుంటాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్లీ మనం ఈ ఏసీలో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి మాట్లాడుకుందాం. ఆ తర్వాత దీన్ని మనం పర్చేస్ చేయొచ్చా లేదా. బిఫోర్ దట్ బ్రాండ్. సో చాలామందికి డైకిన్ అంటే తెలియకపోవచ్చు. డైకిన్ అనేది ఒక ప్రీమియం బ్రాండ్ ఏసీ సెగ్మెంట్లో. లైక్ ఓ జనరల్, హిటాచి, మిషిబుషిలా తర్వాతకి డైకిన్ కూడా వన్ ఆఫ్ ది ప్రీమియం బ్రాండ్. లైక్ ఎల్జీ, సామ్సంగ్, సో పానాసోనిక్లా కాకుండా కొంచెం ప్రీమియం సైడ్, వీటన్నిటికంటే బెటర్ బ్రాండ్ అనమాట. సో దట్ బ్రాండ్ విషయాలు మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు. మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ కూడా దీంట్లో ప్రోస్ అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్రాండ్ చిన్నదనుకుంటే మాత్రం అలా కాదు, ఇది చాలా మంచి బ్రాండ్. సో ఫస్ట్లీ మెయిన్ ప్రో ఇందులో కూలింగ్. అసలు మీరు ఏ కాంపిటేటర్ ఏసీ తీసుకోండి, వాటన్నిటిని తలదన్నే కూలింగ్ మీకు ఇందులో ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనకి 5280 వాట్స్ కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే నెట్ కెపాసిటీ 1.5 టన్ అంటే 1.5కి 1.5 టన్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. లైక్ మీకు ఎల్జీ తీసుకుంటే 1.43, పెనాసోనిక్ తీసుకుంటే 1.45, లైక్ సామ్సంగ్ తీసుకుంటే 1.42. సో ఇట్లా వేరే అవుతూ ఉంటాయి. బట్ డైకిన్లో 1.5 టన్ అంటే 1.5 టన్ కెపాసిటీ 100% మీకు వస్తుంది. సో అదొక మెయిన్ హైలైట్ ఇందులో. ఒకవేళ మీ రూమ్ సైజు 180 స్క్వేర్ ఫీట్ ఉన్నా సరే ఆరామ్సే మీరు ఏసీ పర్చేస్ చేయొచ్చు. 150 పైన మీ రూమ్ సైజ్ ఎంత ఉన్నా సరే కళ్ళు మూసుకొని మీరు డైకిన్ ఏసీ తీసుకోవచ్చు. మీకు ఆరామ్సే కూలింగ్ ఉంటుంది. అండ్ ఇంకో ప్రో వచ్చేసి ఎయిర్ త్రో. కూలింగ్ ఎంతైతే ఇంపార్టెంటో ఎయిర్ త్రో, ఏదైతే బ్లోవర్ ఉందో ఎయిర్ త్రో అనేది మనకి అందులో నుంచి వచ్చే ఎయిర్ త్రో అనేది గట్టిగా ఉండాలి. ఇందులో మాత్రం ఏకదమ్ ఉంటుంది. చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఎయిర్ ఫ్లో ఉంటుంది. మీకు 10 ఫీట్ డిస్టెన్స్ వరకు కూడా మీకు చాలా స్ట్రాంగ్ ఎయిర్ ఫ్లో అయితే వస్తుంది. సో అదొక మంచి విషయం. అండ్ ఆ తర్వాతకి కోండా ఎయిర్ ఫ్లో అని ఉంటుంది. అంటే మామూలుగా అన్నిట్లో డ్యూయల్ ఫ్లాప్స్ ఉంటాయి కదా, ఇందులో కేవలం అన్నిట్లో సింగిల్ ఫ్లాప్ ఉంటుంది కదా బ్లోవర్ దగ్గర. ఇందులో డ్యూయల్ ఫ్లాప్స్ ఉంటాయి. సో దట్ ఎయిర్ అనేది మీకు కావాలంటే ఎప్పుడు కిందికి కొడుతుంది కదా అన్ని ఏసీస్, ఇది కూడా కొడుతుంది. మీరు కోండా ఎయిర్ ఫ్లో కనుక ఆన్ చేసుకుంటే మీకు ఆ ఎయిర్ అనేది ఇలా పైకి వెళ్తుంది అనమాట. డ్యూయల్ ఫ్లాప్స్ ద్వారా పైకి వెళ్ళి మీకు సర్ఫేస్ హీట్ చేసి స్లోగా మీకు రూమ్ అంతా కూల్ అవుతూ ఉంటుంది. సో డైరెక్ట్గా మీ మొహం మీద హీట్ చేయదు. సో దట్ మీకు ఎక్కువసేపు మీరు చాలా మంచి కూలింగ్ ఎన్విరాన్మెంట్లో అయితే ఉండొచ్చు. ఇది ఒక మంచి ఫీచర్. అండ్ నాయిస్ వచ్చేసి 38 dB నాయిస్ ఉంటుంది. పర్లేదు, తక్కువే అని చెప్పుకోవాలి. బట్ కాకపోతే మాత్రం మీరు హై ఫ్యాన్ స్పీడ్లో పెడితే మాత్రం కంపేర్ టు ఆల్ అదర్ ఏసీస్ కొంచెం మీకు నాయిస్ అనిపిస్తుంది. ఎందుకు నాయిస్ అనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఎయిర్ త్రో. ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్ బ్లోవర్ అయితే యూజ్ చేశారు. సో బికాస్ ఆఫ్ దట్ బ్లోవర్ మీకు చాలా నాయిస్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ మీకు ఫుల్ ఫ్యాన్ స్పీడ్ అసలు అవసరం లేదు, 2లో పెట్టుకున్నా సరిపోతుంది. ఆ 2లో పెట్టుకున్నారనుకోండి డీసెంట్ నాయిస్ అయితే వస్తుంది. అదొక మంచి విషయం. అండ్ అలానే ఇక పవర్ విషయానికి వస్తే మాత్రం 5 స్టార్ రేటెడ్ అనమాట. ఇది మీకు వీళ్ళు చెప్పేది 785 యూనిట్స్ పర్ ఇయర్ అని చెప్తున్నారు. బట్ రియల్ టైంలో వేరే అవుతుంది. బట్ స్టిల్ 5 స్టార్ కాబట్టి మీకు చాలా తక్కువ పవర్ కాలుతుంది. 100% కాపర్ కండెన్స్డ్ కాయిల్తో వస్తుంది, అక్కడ ఎటువంటి డౌట్ లేదు. అండ్ 4-వే స్వింగ్ కూడా ఇస్తున్నారు. బట్ కాకపోతే ఇందులో ఉన్నది ఏంటంటే 4-వే స్వింగ్ అనేది ఎట్ ఏ టైం అవ్వదు. మనకి అన్ని బ్రాండ్స్ అయినట్టు ఎట్ ఏ టైం అవ్వదు. హార్జెంటల్గా అయినాక మళ్ళీ వెర్టికల్గా అవుతుందన్నమాట. సో ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది. బట్ బాగానే వర్క్ అవుతుంది, మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఆ తర్వాతకి ఇందులో PM 2.5 ఫిల్టర్ యూజ్ చేశారు. సో దట్ మీకు చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అన్నిటిని అది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ట్రిపుల్ డిస్ప్లే అని ఉంటుంది. ట్రిపుల్ డిస్ప్లే అంటే ఏం లేదు, అన్నింటిలో ఉండే డిస్ప్లేనే. బట్ ఈ డిస్ప్లేలో వచ్చేసి 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మన రూమ్ టెంపరేచర్ రైట్ నౌ ఎంత ఉందో రూమ్ టెంపరేచర్ చూపిస్తుంది. అండ్ మనం సెట్ చేసిన టెంపరేచర్ మనం 24 23 పెడతాం కదా, ఆ టెంపరేచర్ ఎంత ఉంది, మనం పెట్టిన దానికి రీచ్ అయిందా లేదా అనేది డైరెక్ట్గా మనం ఎటువంటి కూలింగ్ టెస్ట్ మేము వాడుతుంటాం కదా టెంపరేచర్ చెక్ చేసేది, ఏం అవసరం లేకుండా ఏసీలోనే మీకు చూపిస్తుంది. సో అదొక మంచి విషయం. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు ఏదైతే టెంపరేచర్ పెట్టారో ఆ టెంపరేచర్కి తీసుకురావడానికి ఏసీ ఎంత కెపాసిటీలో రన్ అవుతుంది. యాక్చువల్గా ఇవి ఇన్వర్టర్ ఏసీస్ అంటే ఏంటి,
అకార్డింగ్ టు కూలింగ్ అది తొందరగా కూల్ చేయాలనుకుంటే ఎక్కువ స్పీడ్‌లో రన్ అవుతుంది. ఆల్రెడీ కూల్ అయిందనుకో రూము, ఆ టెంపరేచర్‌ని మెయింటైన్ చేయడం కోసం స్లోగా రన్ అవుతుంది. మరి స్లోగా రన్ అయ్యేటప్పుడు అది 100% కెపాసిటీలో రన్ అవుతదా? అవ్వదు కదా! సో, అది 40%లో రన్ అవుతుందా? 50%లో రన్ అవుతుందా? అనేది అక్కడ చూపిస్తుంది. అది ఎందుకు పనికొస్తుందంటే మనకి, అది ఎంత తక్కువ కెపాసిటీలో రూమ్‌ని కూల్ చేస్తా ఉంటే అంత పవర్ సేవ్ అవుతుంది మనకి. సో దట్ అదొక మంచి విషయం. అండ్ డ్యూ క్లీన్ టెక్నాలజీ ఉంటుంది. అంటే ఏదైతే ఇండోర్ యూనిట్‌లో ఫిన్స్ ఉంటాయో, ఆ ఫిన్స్‌ని ఆటోమేటిక్‌గా మనకి డ్యూ క్లీన్ టెక్నాలజీ ద్వారా అవి క్లీన్ చేసుకుంటా ఉంటుంది. అండ్ కాపర్ పైప్స్ క్వాలిటీ గానీ, ఏసీ బిల్డ్ క్వాలిటీ గానీ టాప్ నాచ్ ఉంటుంది. చూడ్డానికి ఓకే. బానే ఉంటుంది. మ్యాటీ ఫినిష్‌లో వస్తుంది. మనకి వేరే అదర్ బ్రాండ్ చూస్తే షైనీగా ఉంటాయి. బట్ ఇది మ్యాటీ ఫినిష్‌లో వస్తుంది. లైఫ్ బానే ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ సాలిడ్‌గా ఉంటుంది. అండ్ కాపర్ పైప్ క్వాలిటీ గూడా మీకు చాలా అంటే చాలా సాలిడ్‌గా ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో ఇంకో ప్రో వచ్చేసి జనాలు ఎక్కువగా ఉన్నారు. లేదా ఫాస్ట్‌గా రూమ్ కూల్ అవ్వాలనుకుంటే ఇందులో ఒక మోడ్ ఉంటుంది. గ్రీన్ కలర్ బటన్ పవర్ చిల్. ఆ పవర్ చిల్ మోడ్ ఆన్ చేశారంటే మాత్రం మీకు చాలా అంటే చాలా ఫాస్ట్‌గా రూమ్ కూల్ అవుతుంది. లైక్ ఎల్‌జీలో విరాట్ మోడ్ గానీ, లేకపోతే సామ్‌సంగ్‌లో 120% హై కెపాసిటీ గానీ, పానాసోనిక్‌లో హై కెపాసిటీ ఎలా ఉందో, దీంట్లో మనకి పేరు మార్చి పవర్ చిల్ అని పెట్టారు. అంతే అంతకు మించి ఉండదు. బట్ ఇందులో మాత్రం చాలా అంటే చాలా బెటర్‌గా ఉంటుంది. అండ్ రిమోట్‌లో మనకి బ్యాక్ లైట్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏదైతే మనకి డిస్‌ప్లే ఉందో రిమోట్‌లో, దాంట్లో బ్యాక్ లైట్ అయితే ఉంటుంది. సో దట్ నైట్ కూడా మీరు ఆరామ్సే టెంపరేచర్ ఎంతుంది ఏంటనేది మీరు డిస్‌ప్లేలో చూసుకొని ఆరామ్సే యూజ్ అయితే చేయొచ్చు. బ్యాక్ లైట్ రిమోట్ మస్ట్ అండ్ షుడ్‌గా అన్ని బ్రాండ్స్ ఇవ్వాలి. అదొక మంచి విషయం. అండ్ ఇక ఆ తర్వాతకి వారంటీ 1 ఇయర్ కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది. 5 ఇయర్స్ మనకి పీసీబీ వారంటీ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇదే. 5 ఇయర్స్ పీసీబీ వారంటీ ఉంటుంది. 5 ఇయర్స్ ఎటువంటి చింత లేకుండా ఆరామ్సే ఏసీని యూజ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా తేడా వచ్చి మనకి ఖరాబయినా సరే పీసీబీ వాళ్ళైతే మనకి రిపేర్ చేస్తారు. అండ్ ఆ తర్వాతకి 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ అన్ని బ్రాండ్స్ ఇచ్చినట్టే ఇస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, పీసీబీ అనేది పవర్ ఫ్లక్చుయేషన్ వలన ఖరాబయితే మీకు ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వారంటీలో. సో దట్ మీరు బెటర్ స్టెబిలైజర్ యూజ్ చేయండి. వీళ్ళు స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్, లోపడే స్టెబిలైజర్ ఉంది అన్నీ చెప్తారు. బట్ యూజ్ చేయండి. అంత ఖర్చు పెట్టి ఏసీ కొన్నప్పుడు ఒక 2,000-3,000 పెట్టి ఒక స్టెబిలైజర్ కొనడం తప్పైతే కాదు. ఏది కొనాలనేది ఇక్కడ వీడియో చేశాను. అన్నిటిని కంపేర్ చేస్తూ ఏది బెస్టో ఆ వీడియో చూసి బెస్ట్ స్టెబిలైజర్ కొనుక్కోండి. ఆ చిన్న దాని దగ్గర కక్కుర్తిపడి ఏసీ లైఫ్‌ని తగ్గించుకోకండి. వాళ్ళు చెప్తారు స్టెబిలైజర్ ఫ్రీ అని. అది జస్ట్ కట్ ఆఫ్ చేస్తుంది గానీ స్టెబిలైజ్ కూడా చేయదు. సో దట్ మీకు తక్కువ పవర్ వచ్చినా, ఎక్కువ పవర్ వచ్చినా స్టెబిలైజ్ చేసి ఏసీ రన్ అయ్యేలా చేయదు. జస్ట్ ఏసీ ఆఫ్ అయిపోతుంది. సో దట్ ఆహ్, కొంచెం ఎక్కువ మనీ అయినా సరే ఆ పని చేయండి. ఇవి మేజర్‌గా ప్రోస్ ఇందులో మనం మాట్లాడుకున్నట్లయితే కూలింగ్, బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్. మరి కాన్స్ ఏం లేవా అన్నా అంటే మాత్రం ఈ ప్రైస్ రేంజ్‌లో వీళ్ళు మనకి రూ. 45,000 తీసుకొచ్చారు. 45,000కి కాంపిటీటర్ బ్రాండ్ లైక్ పానాసోనిక్ మనకి స్మార్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో అయితే స్మార్ట్ ఉండదు. ఎవరైతే స్మార్ట్ కావాలనుకుంటారో వాళ్ళైతే డైకిన్ మర్చిపోండి. స్మార్ట్ అవసరం లేదు మాకు. రూమ్ అసలు ఏసీ ఎందుకన్నా మాకు కూల్ చేయడానికి ఏసీ. రూమ్‌ని కూల్ చేస్తే మాకు చాలు. అందులో స్మార్ట్, గీటు అదేదో ఫోన్‌లో ఆపరేట్ చేసుకునే బదులు మీరు రిమోట్‌లో ఆపరేట్ చేసుకుంటారు. రిమోట్ అంటూ ఒకటి ఇచ్చారు కదా అనుకుంటే మాత్రం యెస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ ఏసీ. మీకు వెరీ వెరీ స్ట్రాంగ్ కూలింగ్ ఉంటుంది. అదొక్కటే మీకు కాన్ అని అయితే చెప్పుకోవచ్చనమాట. అంతకు మించి పెద్దగా ఏముండదు. నాయిస్ అనేది కొంచెం లిటిల్ బిట్ కంపేర్ టు ఎల్‌జీ, పానాసోనిక్ వీటితో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ ఎయిర్ త్రో ఉంటుంది కాబట్టి దానివల్ల మీకు కొంచెం నాయిస్ అయితే అనిపిస్తుంది. అండ్ ఏదైతే పవర్ కేబుల్ ఉంటుందో ఇండోర్ యూనిట్, అవుట్‌డోర్ యూనిట్‌ని కనెక్ట్ చేసేది. ఆ పవర్ కేబుల్ అనేది మనకి ఔట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఇవ్వరు. అది పర్ మీటర్ రూ. 150, రూ. 120 బేస్డ్ అపాన్ లొకేషన్ మనకి చేంజ్ అవుతా ఉంటుంది. సో, అదొక్కటి కూడా ఇస్తే బాగుండేది. పెద్ద కాన్ అయితే కాదు. బట్ కొంచెం మీ జేబుకి చిల్లు. ఇంకో 300, 400 వరకు మీకు ఆ వైర్‌కి పెట్టాల్సొస్తుంది. రిమైనింగ్ థింగ్ అంతా మీకు తెలిసిందే ఇన్‌స్టాలేషన్ కాస్ట్ ఎవ్రీథింగ్. సో, ఒకసారి అన్బాక్సింగ్ వీడియో చూడండి ఇంకాస్త క్లియర్‌గా చెప్తాను. అన్న ఫైనల్‌గా ఓడికి చెప్పు 45,000కి మేము తీసుకోవచ్చా? మీ రూమ్ సైజ్ 150 స్క్వేర్ ఫీట్లు అంటే 150 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం ఇంకా వేరే ఏ ఏసీ గురించి ఆలోచించకుండా దీన్ని ఆరామ్‌సే స్ట్రెయిట్ అవే తీసుకోండి. ఎందుకంటే అంత గట్టి, అంత ఏక్దమ్ కూలింగ్ మీకు ఇందులో చూడటానికైతే ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. లేదు మీ రూమ్ సైజ్ 150 కంటే తక్కువ ఉంది. మీకు స్మార్ట్ కావాలి ఇట్లాంటివి అనుకుంటే పానాసోనిక్ ఎళ్ళండి. మీ రూమ్ సైజ్ 150 కంటే తక్కువ ఉంది. తక్కువ నాయిస్ కావాలి, మంచి డీసెంట్ ఏసీ కావాలనుకుంటే ఎల్‌జీకి కూడా వెళ్ళొచ్చు. బట్ మాకు కూలింగే ఇంపార్టెంట్. 150 కంటే పైనుంది అనుకుంటే మాత్రం డైకిన్‌కి స్ట్రెయిట్ అవే వెళ్ళొచ్చు. 150 తక్కువున్న డైకిన్ తీసుకోవచ్చు. స్ట్రాంగ్ కూలింగ్ అయితే ఉంటుంది. అదైతే చెప్పగలను. బట్ కాపోతే మీకేమైనా ఫ్యాన్సీ థింగ్స్ లుక్ అనేది ఇంపాక్ట్ చేసినా, స్మార్ట్ అనేది ఇంపాక్ట్ చేసినా ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం అదే చూసుకోండి. బట్ డైకిన్ అనేది ప్రీమియం బ్రాండ్ గుర్తుంచుకోండి. ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. బట్ స్టెబిలైజర్ వాడడం మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి. ఇన్‌స్టాలేషన్ అనేది వచ్చినప్పుడు వాక్యూమ్ చేశారా? లేకపోతే గ్యాస్ లీకేజ్ టెస్ట్ అండ్ అలానే మీకు ప్రాపర్‌గా సీల్ చేశారా లేదా ఎవ్రీథింగ్ ప్రాపర్‌గా చెక్ చేసుకొని మాత్రమే సర్వీస్ పర్సన్ పంపించండి. ఒక 10, 15, 20 నిమిషాలు కేటాయించండి. ఒకసారి మనం ఇన్‌స్టాల్ చేస్తే 10 సంవత్సరాల దాకా దాన్ని టచ్ చేయం. సో, ఓ 10, 15 నిమిషాలు ఎంత పొడిచే పనులున్నా సరే పక్కన పెట్టి ఆ 10 నిమిషాలు దగ్గరుండి
కొన్ని నాలెడ్జ్ మన ఇన్స్టాలేషన్ సంబంధించిన వీడియోస్ ఉంటే చూసి ప్రాపర్గా ఇన్స్టాల్ చేయించుకోండి. ఎందుకంటే మాత్రం ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇది ఓవరాల్గా డైకిన్ ఏసీ 1.5 అండ్ 5 స్టార్ ఏసీ యొక్క రివ్యూ. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ ఏసీ కదా, అన్ని ఏసీస్ లింక్ ఉంటుంది. మీకు నచ్చిన ఏసీ అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.